23 నెలల పాలనపై బీజేపీ నేతలు చార్జ్ షీట్ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ను కూడా ఓల్ సిటీగా తయారు చేస్తారని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరుగుతోన్న అవినీతి కనిపించడం లేదా అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. అసదుద్దీన్ డైరెక్షన్స్ తో మన రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్ గా మారి అజారుద్దీన్ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బద్రుద్దీన్లు అక్బరుద్దీన్లు ఇవంతా వెయిట్ చేస్తున్నారు మీకోసం. మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుస్తున్నటువంటి ఒక రేవంతుద్దీన్ సర్కార్ ఇది. ఈ యొక్క రేవంతుద్దీన్ సర్కార్ జూబ్లీ హిల్స్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని పాకిస్తాన్ కిక్ చేసిందంట. పాకిస్తాన్ కిక్ చేసినటువంటి ఒక మాటలు మాట్లాడతారంటే ఈ రేవంత్ రెడ్డి గారు. కనీసము ఆపరేషన్ సింధూర్లో ఎంతమంది సైనికులు ఏ విధంగా వీరోత్సవమైనటువంటి ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా? గుడి భూమి తీసుకొని ఇతరులకు అమ్మేసిండ్రు, కానీ జూబ్లీ హిల్స్లా ప్రభుత్వ భూమే కాక డిఫెన్స్ భూమి తీసుకొని ఖబరస్థాన్కి ఇస్తున్నారు. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాయి, రెండు ఒకటే. గుడి భూములను గుంజుకోవాలి, కానీ వాళ్ళకు ఒక్క ఎకరం కూడా అడుగుతే ఎందుకంటే అభివృద్ధి కొరకు డెవలప్మెంట్ కొరకు, కానీ వాళ్ళకు ఒక్కరికి కూడా ఒక్క ఎకరము ఏ మస్జిద్ భూమి తీసుకుంటేందుకు ధైర్యం లేదు. తీసుకుంటే వాళ్ళ కన్ను గుడి భూముల మీద. ఇక్కడ మళ్ళీ మాట్లాడతారు మేము సెక్యులర్ అని, ఇక్కడ అడుగుతారు మేము అభివృద్ధి కొరకు చేస్తున్నాం. అభివృద్ధి కాదయా, ఇప్పుడు రేపు ఖబరస్థాన్కి ఇస్తారు, ఎల్లుండి మదర్సాకి ఇస్తారు. ఇప్పుడు ఆ జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు ఏం భయం అంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కూడా ఓల్డ్ సిటీ తీరా తయారవుతుంది, ఇక్కడ సాధారణ ప్రజలు ఉండలేరు. 1,00,000 కోట్లు కక్కిస్తాం ఎవరు చెప్పారు? రాహుల్ గాంధీ గారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం దోచుకున్నటువంటి ఆస్తుల విలువ 1,00,000 కోట్లు. ఇవి కక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం, 4,000 రూపాయల పింఛన్లు ఇస్తాం, ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తాం అన్న. మరి ఇప్పటికే 33% నీ పాలన సమయం పూర్తి అయింది. 1,00,000 కోట్లలో మరి 33,000 కోట్లనే కక్కాలి కదా. కక్కిన పైసలేనో ఒక శ్వేతపత్రం మీరు ఇయ్యలేదాకా మీరు కక్కించిన ఎంత? కేసీఆర్ గారి దగ్గర ఆ కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కించిన డబ్బులు ఎన్ని? జియో 111 రద్దు చేయడం వెనకాల 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. జియో 111 రద్దు చేస్తే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జియో 111లో అప్పుడు వాళ్ళు ఏం దోషిరో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు. మీ దోస్తులందరూ దోస్తురు, మీ కుటుంబ సభ్యులు దోస్తురు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు, ఎంపీలు దోస్తురు.